ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలైట్ల లొంగుబాటు కొనసాగుతోంది. ఈరోజు 37 మంది మావోయిస్టులు దంతెవాడ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అందులో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరందరిపై 67 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిర్ణయం మేరకు తక్షణ సాయం కింద 50,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లు కూడా ఎస్పీ గౌరవ్ రాయ్ మీడియాకు తెలిపారు. నరేంద్ర మోడీ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ కగార్ మార్చి 2026 నాటికి నక్సల్స్ రహిత దేశంగా చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా పెద్ద ఎత్తున చేస్తున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఈ నక్సలైట్ల లొంగుబాటు కూడా వేగంగా కొనసాగుతోంది. ఇటీవలే మావోయిస్టు పార్టీ జనవరి 1కి దేశంలోని మొత్తం మావోయిస్టులంతా కలిసి ఒకేసారి లొంగిపోతామని బహిరంగ లేఖ రాసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయినా అంతవరకు ఆగకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన దంతెవాడ జిల్లా నక్సలైట్లకి పెట్టని కోట. ఈ ప్రాంతం నుంచి ఈ నక్సలైట్ దళాలు ఈరోజు లొంగిపోయాయి. ఒకవైపున ఆపరేషన్ కగార్ పేరుతో పోలీసులు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చనిపోవడం కంటే లొంగిపోవడమే మేలంటూ ఈ నక్సలైట్లు లొంగిపోతున్నారు. నంబాల కేశవరావు ఆ పార్టీ కార్యదర్శి కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత మావోయిస్టు పార్టీలో విభేదాలు పెద్ద ఎత్తున తయారైనట్లు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాలరావు, ఆసన్న తదితరులు లొంగిపోవడం, దీన్ని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరుగుతున్నాయని మావోయిస్టు సానుభూతి పరులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఇటీవలే మిలిటరీ కమాండర్గా పేరున్న అగ్రనేత హెడ్మాను ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్లో చంపేయడంతో మావోయిస్టు పార్టీలో పూర్తిగా ఆత్మవిశ్వాసం లోపించిందని, అందువల్లనే ఇక మావోయిస్టులు లొంగిపోవడమే మంచిదని భావించి లొంగిపోవడానికి ముందుకు వస్తున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. హిడ్మా ఎంతో మంది మావోయిస్టు అగ్రనేతలకు ఒక రక్షణ కవచంలా ఉండేవాడని, ఆయనే చనిపోవడంతో ఇక చావు తప్పదని వీరందరికీ అర్థమయ్యే లొంగుబాటు పట్టారని మావోయిస్టు సానుభూతి పరులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా చనిపోవడం కంటే లొంగిపోవడమే మంచి పరిణామం. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్ల పేరుతో చంపేయకుండా లొంగిపోవాలనుకుంటున్న వారిని సాదరంగా ఆహ్వానించి జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది.